హలో ఫ్రెండ్స్, మనం మార్కెట్లో ఎప్పుడైనా టెక్ ప్రోడక్ట్ తీసుకోవాలని వెళ్ళినప్పుడు రెండు క్వాలిటీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో మొదటిది వచ్చేసి ఎక్కువ ప్రైస్ గల ప్రీమియం క్వాలిటీ, రెండోది వచ్చేసి తక్కువ ప్రైస్ గల చీప్ క్వాలిటీ. మరి ఈ రెండుటి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో దానిని ఫిల్ చేస్తుంది ఇంటెక్స్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి మనకు చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ లభిస్తాయి. అయితే మీరు డైలీ యూసేజ్ లో కూడా ఇంటెక్స్ ఏదో ఒక టెక్ ప్రోడక్ట్ ని యూస్ చేస్తూనే ఉంటారు. అయితే ఇదే కాన్సెప్ట్ తో ఐయూమి ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లని మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా ఇంటెక్స్ తో కలిపి తన బ్రాండ్ నేమ్ ని రీబ్రాండ్ చేసింది. అయితే రీబ్రాండ్ తర్వాత వీరి బ్రాండ్ వచ్చేసి ఐయూమి ఎనర్జీ కో పవర్డ్ బై ఇంటెక్స్ గా మారింది. అయితే ఈ రీబ్రాండింగ్ తర్వాత ఐయూమి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ జిటెక్స్ ZE ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అండర్ 1,170 కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది. మరి దీని వివరాలు మనము డీటెయిల్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఇవి వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్వకండి. అదే విధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఐయూమి రీసెంట్ గా లాంచ్ చేసిన జిటెక్స్ ZE లో 3 వేరియంట్ ని తీసుకురావడం జరిగింది డిఫరెంట్ బ్యాటరీ కెపాసిటీతో. అయితే వీటిలో మొదటిది అంటే బేస్ వేరియంట్ వచ్చేసి 2.1 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 90,000 నుంచి. ఈ ధర పైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 120 కిలోమీటర్ రేంజ్ ని క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక రెండో వేరియంట్ వచ్చేసి 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. దీని ధర వచ్చేసి 95,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ఇందులో 140 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక మూడో వేరియంట్ టాప్ వేరియంట్ వచ్చేసి 3 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. దీని ధర దాదాపుగా 1 లక్ష. మరి ఇందులో 170 కిలోమీటర్ల రేంజ్ ని క్లెయిమ్ చేయడం జరిగింది ఐయూమి ఎనర్జీ. అయితే ఈ ప్రైస్ లో ఈ రేంజే కాకుండా మోటార్ పర్ఫార్మెన్స్ లాంటి ఎన్నో బెస్ట్ ఫీచర్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. మరి వాటి గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు మనము బేసిక్ స్పెసిఫికేషన్లతోటే స్టార్ట్ చేద్దాం. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డిజైన్ పరంగా అయితే ప్రీమియం క్వాలిటీ డిజైన్ నే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇవ్వడం జరిగింది. ధర తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ డిజైన్ లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. దీని డిజైన్ ని ఒకవేళ మనము రెగ్యులర్ గా అయినా 4-5 కంపెనీల తరపున లాంచ్ చేసినట్లయితే అండర్ 2 lakh తీసుకురావచ్చు. అయితే వీళ్ళు మాత్రం అండర్ 1 lakh ఇంత మంచి డిజైన్ ని ఇవ్వడం జరిగింది. అయితే దీని ఫ్రంట్ లైట్ ని చూస్తే రీసెంట్ గా లాంచ్ అయిన అంపేర్ తరపున నెక్సాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైట్ నే చూసినట్లుంది. దాదాపుగా సేమ్ లైట్ కనిపిస్తుంది డైమెన్షన్స్ పరంగా, లుక్ పరంగా. ఇక డిజైన్ లో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు. అంతేకాకుండా బిల్డ్ క్వాలిటీలో కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వచ్చేసి మెటల్ తో చేయబడింది లభిస్తుంది. ఇక బాడీ ప్యానల్స్ వచ్చి ప్లాస్టిక్ వి మరియు కొన్ని మెటల్ వి లభిస్తాయి. అదే కాకుండా బాడీ పైన క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇక ఈ బిల్డ్ క్వాలిటీ ఈ డిజైన్ తో ఇందులో 3 కలర్లు లభిస్తాయి. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫ్రంట్ అండ్ రేర్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు సేఫ్టీ కోసం ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ మరియు రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో ఇవ్వడం జరిగింది. ఇక డైమెన్షన్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 1350 mm వీల్ బేస్, 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. అంతేకాకుండా బిల్డ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 12 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రంట్ అండ్ రేర్ లో. మరి ఈ క్వాలిటీ బేసిక్ స్పెసిఫికేషన్ కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బూట్ స్పేస్ కూడా 25 లీటర్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న అండర్ 1 lakh ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ బూట్ స్పేస్, ఈ బేసిక్ ఫీచర్లు మేబీ చాలా తక్కువ స్కూటర్ లోనే మనం చూడవచ్చు. ఇక ఈ బేసిక్ స్పెసిఫికేషన్ తర్వాత మనం మోటార్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 to 40 km/h ఎక్సలరేషన్ ఓన్లీ 3 to 4 సెకండ్ లోనే అవుతుంది. మరియు 60 to 70 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి ఇందులో ఈకో, రైడ్, స్పీడ్, రివర్స్ మోడ్ లభిస్తాయి. మరి ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఇందులో PMS హబ్ మోటార్ ఇవ్వడం జరిగింది. దీనితో 7 kWh పీక్ పవర్, 17.28 Nm టోర్క్ లభిస్తుంది. ఈ మోటార్ పర్ఫార్మెన్స్ కాకుండా ఇందులో 9 డిగ్రీ గ్రేడబిలిటీ లభిస్తుంది. అయితే ముందుగా చెప్పుకున్నట్లు ఏదైతే బ్యాటరీ ఇందులో ఇస్తున్నారో దానిని చార్జ్ చేయడానికి ఇందులో ఆ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దీనితో ఈ బ్యాటరీని 5 గంటల్లో ఫుల్ చార్జ్ చేయొచ్చు ఒకవేళ మనం ఇంట్లో పెట్టి చార్జ్ చేసినట్లయితే. అంతేకాకుండా ఈ బ్యాటరీ రిమూవబుల్ ఆప్షన్ తో వస్తుంది. అంటే స్కూటరే కాకుండా మన ఇంట్లో తీసుకుపోయి కూడా చార్జ్ చేసుకోవచ్చు. మరి ఈ టోటల్ స్పెసిఫికేషన్ లతో పాటు ఐయూమి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 5 years లేదా 50,000 కిలోమీటర్ పైన వారంటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఇవి ఇంటెక్స్ కో పవర్డ్ ఐయూమి తరపున వచ్చే జిటెక్స్ ZE ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఇవే కాకుండా రీసెంట్ గా ఏవైతే 4-5 కంపెనీల స్కూటర్లు మనం చూస్తున్నామో అందులో ఎక్కువగా ఫీచర్లని మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా కొన్ని ఫీచర్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. దానిలో డిస్టెన్స్ టు ఎంటీ కనిపిస్తుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవ్వడం జరిగింది, కాల్ అండ్ మెసేజ్ అలర్ట్స్, జియో ఫ్యాన్సింగ్ లాంటి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఈ బడ్జెట్
పైన ఈ రేంజ్ ఒకవేళ మనకు రియల్ వరల్డ్ లో లభిస్తే అంతకు మించి ఏం అవసరం లేదు. మీరేమంటారు కింద కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఇప్పటి వరకు మనం మార్కెట్ లో చూసినాము అండర్ 1 lakh ఇంత రేంజ్ ఎవరు క్లెయిమ్ చేయలేదు. 3 kWh బ్యాటరీతో ఎవరు కూడా ఇంత రేంజ్ ని క్లెయిమ్ చేయలేదు. అయితే ప్రతి కంపెనీ అండర్ 1 lakh 80 లేదా 90 వరకే రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. ఇక సర్టిఫైడ్ రేంజ్ వచ్చేసి 120 లేదా 100 కిలోమీటర్ క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే వీరు సర్టిఫైడ్ రేంజ్ 170 క్లెయిమ్ చేశారు కాబట్టి దాదాపుగా 130 వరకు రేంజ్ లభించినా కూడా బెస్ట్ అని అనుకోవచ్చు. ఇక కంక్లూజన్ చూసుకున్నట్టయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మేబీ అండర్ 1 lakh ఈ పర్ఫార్మెన్స్ తో వచ్చిందంటే బెస్ట్ అని అనుకుంటా ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లతో. ఇక అంతకు మించి నాకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ మాత్రం బెస్ట్ అని నచ్చింది. ఎందుకంటే ఎవరు చూసినా కూడా ఇది అండర్ 1 lakh ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకోరు. ఒకవేళ ఈ డిజైన్ చూసినట్లయితే ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ లాగానే దీన్ని డిజైన్ ని మెయింటైన్ చేయడం జరిగింది. ఈ కంపెనీలో అతిపెద్ద ప్రాబ్లం ఏదంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా అవైలబుల్ లేకుంటాయి. కొన్ని సిటీస్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ప్రస్తుతం ఇది ఢిల్లీ లేదా అక్కడక్కడనే అవైలబుల్ ఉంది కాబట్టి ఈ కంపెనీ పేరు ఎక్కువగా అనిపించదు. ఈ కంపెనీలు అంతగా మార్కెట్ ని రీచ్ కాకలేకపోతాయి. ఇక ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభించే బ్యాటరీలో కొంచెం డిజైన్ ని చేంజ్ చేసి ఉంటే బాగుండే. ఎందుకంటే మనం రెగ్యులర్ గా యూపీఎస్ సిస్టమ్ కి తీసుకున్న బ్యాటరీ ఎట్లా వస్తాయో అదే విధంగా దీంట్లో కూడా కంటిన్యూ చేశారు. అంటే ఇంటెక్స్ యొక్క కొన్ని పోలికలు ఈ ఇందులో కనిపిస్తున్నాయి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కానీ కొంచెం క్వాలిటీ అక్కడక్కడ కాంప్రమైజ్ కావాల్సిందే. అంతేకాకుండా మిడ్ మౌంట్ పిఎంఎస్ మోటార్ పైన పనిచేస్తే బాగుంటుంది. ఈ ప్రైస్ పైన ఏదైతే మోటార్ లభిస్తుంది, ఏదైతే పర్ఫార్మెన్స్ లభిస్తుందో అది బెటరే. సేమ్ మోటార్ లభిస్తుంది టీవీఎస్ ఐక్యూబ్ లో. దాని ప్రైస్ మాత్రం మనం ఊహించలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. మరియు దాని పర్ఫార్మెన్స్ దీనికి తగ్గట్లు అస్సలు లేదు. మోటార్ అయితే ఒకటే లభిస్తుంది, అందులో కూడా హబ్ మోటార్ లభిస్తుంది బ్యాక్ వీల్ పైన. ఈ దాంట్లో కూడా హబ్ మోటార్ లభిస్తుంది బ్యాక్ వీల్ పైన. మరి దీనిని మనము కంపారిజన్ చేసి చూద్దాం ఇలా ఎంత పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉందనేది. మీరేమంటారు ఫ్రెండ్ కింద కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.